అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. ఏంటి మంటలని చూస్తున్నారా? మేము అన్నవరం నుంచి మంగళగిరికి వచ్చే దారిలో ఒక పొలంలో నెక్స్ట్ పంట వేయడానికి ఇలా చేస్తారంట. అవే ఈ విజువల్స్ అండి. సో మేము మంగళగిరికి వచ్చేసరికి అరౌండ్ 8:30, 9 అయిపోయింది. ఇంకా అక్కడ మా ఫ్రెండ్తో కలిసి మేము డిన్నర్కి బయట రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అసలు అదైతే రెస్టారెంట్ లాగా లేదు. టూరిస్ట్ ప్లేస్లో రెస్టారెంట్ ఎలా రన్ చేస్తారో అలా చేస్తున్నారు అక్కడ. అక్కడ సేమియా ఖీర్ అనేది చాలా ఫేమస్ అంట. అదే తను తెప్పించింది. ఫుల్ బాగా కడుపు నిండా తినేసి తన ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెనింగ్ అండి. తను మంగళగిరిలోనే ఉంటుంది. సో అక్కడ నుంచి మేము తనతో కలిసి పానకాల స్వామి దగ్గరికి వెళ్ళిపోయాము. పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు స్వామి గురించి స్టోరీ అయితే తెలుసుకోవాలి కదా. హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వధించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపం చూసి దేవతలందరూ భయపడడంతో లక్ష్మీ అమ్మవారు మంగళాద్రి పర్వతంపైనే స్వామివారికి అమృతంని సమర్పించి శాంతింపచేసింది. అలా కృతయుగంలో స్వామివారికి అమృతంని, త్రేతాయుగంలో స్వామివారికి ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని, ఇప్పుడు మన కలియుగంలో స్వామివారికి పానకాలని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల ఈ క్షేత్రానికి మంగళగిరి పానకాల స్వామి అని పేరు వచ్చిందండి. ఈ టెంపుల్లో మనం చెప్పుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, మనం తీసుకెళ్లే పానకంలో సగం మాత్రమే స్వామివారికి సమర్పించి మిగతా సగం మనకి ప్రసాదంగా ఇస్తారు. రెండవది, అక్కడ అంతగా పానకాలు రెడీ చేస్తున్నా కానీ ఒక్క ఈగ కానీ చీమ కానీ లేదండి. మూడోది వచ్చేసి స్వామివారు ఆ పానకాలు తాగేటప్పుడు గుటికి వేసిన శబ్దం అయితే వినిపిస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత అదే కొండపైన మనము అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించవచ్చండి. కాకపోతే అమ్మవారి దర్శనానికి కొంచెం స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి విగ్రహ రూపం అంటూ ఉండదు. స్వామివారి రూపాన్ని ఒక బిల్లంలో అంటే ఒక రంధ్రానికి స్వామివారి రూపాన్ని అతికించి ఉంటారు. అదే మనము దర్శించుకునే లక్ష్మీనరసింహస్వామి స్వరూపము. ఇక్కడ మాకు దర్శనం త్వరగానే అయిపోయిందండి. దర్శనం తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని కింద స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాము. ఇక్కడ పానకాలు బాటిల్స్లో ఫిల్ చేసి ఈచ్ వన్ 5 రూపీస్ లాగా కాస్ట్ చేసి అమ్ముతున్నారు. మనము స్వామివారికి నివేదించినదే. సో అవి మేము 2 బాటిల్స్ తీసుకొని కింద స్వామివారిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ స్వామివారి కొండపై నుంచి వ్యూ అంతా ఇది వీడియోలో చూస్తున్నది. ఇక్కడ చాలామంది చిలక జోషం చెప్పుకునే వాళ్ళు చాలామంది బయట ఉన్నారండి. చెప్పించుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉండరు కదా. ఈ లైన్ మొత్తం చిలక జోషం చెప్పేవాళ్ళే. ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పించుకుంటున్నారో కూడా చాలామంది. ఎవరి నమ్మకం వాళ్ళదిలేండి. క్రింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహము అమ్మవారి సమేతంగా చిరునవ్వుతో ప్రశాంతమైన వదనంతో భక్తులకు దర్శనమిస్తుందండి. కింద ఉన్న గాలి గోపురానికి ఒక విశిష్టత ఉంది. పూర్వము ఇక్కడ ఉన్న 18వ శతాబ్దంలో ఇక్కడ ఉన్న జమీందారు ఒకతను పైన పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏంటి ఈ బిల్లము, ఈ పానకం వేయటము, సగం తీసుకోవటము, వదిలేయటము అన్న డౌట్ఫుల్ మైండ్ సెట్తో ఒకసారి తన చేతిని ఆ బిల్లము అంటే స్వామివారి ముఖంలో ఆ చేయి పెట్టేశాడండి. అతనికి ఆ చేయిని ఎవరో నవలేస్తున్నట్టు అనిపించింది. బలవంతంగా చేతిని బయటికి తీసి చూస్తే అక్కడ చర్మము, మాంసం ముద్ద ఏమీ లేదు. ఒట్టి బోన్స్ ఒకటి మిగిలాయి. తనతో పాటు వచ్చిన ఒకతనికి ఆయన ఇలా పెట్టంగానే ఆ పక్కన ఉన్న అతనికి పాములు, జర్రులు ఇలాగ అన్నీ కుట్టేస్తున్నట్టు అనిపించిందంట. ఇదంతా నిజమని ఆయన నమ్మి దేవుడు ఉన్నాడు అన్న భక్తితో కింద ఉన్న స్వామివారి టెంపుల్కి గాలి గోపురాన్ని యాక్చువల్గా అయితే ఫస్ట్లో 49 అడుగుల వెడల్పు పైన 3 అంతస్తుల్లో ఉండేదంట గాలి గోపురము. ఆయన ఈ నిదర్శనం తర్వాత తన నమ్మకంగా భక్తితో దాన్ని 11 అంతస్తులు చేశాడంట. ఇలాంటి గాలి గోపురము ఇంకెక్కడా లేదని విశిష్టత. సో ఇదే అండి పానకాల స్వామి గురించి నాకు తెలిసింది, మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంది.
సో ఇలా మా ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. స్టే ట్యూన్ మై ఛానల్.